హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ గురించి. ఏవైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది లబ్ధిదానికి వచ్చాయో, వచ్చినా కూడా రాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇళ్ళకైతే తాళాలేసి వాళ్ళకైతే ఒక నోటీస్ బోర్డు అయితే అంటిస్తున్నారు అనమాట. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే క్లారిటీగా అర్థమైంది. అదే విధంగా మనకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్టయితే ఈ నోటీసులు అనేది ఎందుకు అంటిస్తున్నారంటే, ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళ ఇళ్ళనైతే తాళాలేసి వాళ్ళకైతే క్యాన్సిల్ చేస్తున్నారు. అదే విధంగా ఎవరికైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చాయో వాళ్ళు ఉండట్లేదు, కొన్ని సమస్యల వల్ల రావట్లేదు, మరి ఏందో ప్రాబ్లమ్స్ తెలియదు. కానీ ఎవరైతే చాలా రోజులకి వెళ్ళి ఉండట్లేదో వాళ్ళ ఇల్లు కూడా అయితే క్యాన్సిల్ చేసి ఆ నోటీసులు అయితే అంటిస్తున్నారు. వాళ్ళ ఇంటికి కూడా నోటీసులు అయితే పంపిస్తున్నారు. ఓకేనా, దీనివల్ల ఇది స్పీడప్ అయింది. మన పోయిన నెల కనుక కొంతమందికి అయితే చెప్పారనమాట, డెడ్ లైన్ కూడా ఇచ్చారు మనకి 15th అని, అది అని చెప్పేసి. ఎవరైతే ఉండట్లేదో వాళ్ళు వచ్చి ఉండండి, లేకపోతే మీ ఇల్లు అయితే క్యాన్సిల్ చేస్తామని చెప్పారనమాట డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ వారికి. కానీ కొంతమంది అయితే స్కూల్స్ కానీ బిజినెస్ వర్క్స్ కానీ ఉండడం వల్ల అయితే రావట్లేదు అనమాట. ఇంకొంతమంది ఏంటంటే వచ్చినా కూడా వాళ్ళకైతే తెలియదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు వాళ్ళకి. ఎవరైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇంటి అధికారులు ఉంటారో వాళ్ళకైతే ఆ మొబైల్ నెంబర్ పోవడం కావచ్చు, వేరే వేరే కారణాల వల్ల ఎవరికైతే ఇల్లులు వచ్చాయని కూడా వాళ్ళకి తెలియదు అనమాట. పాపం ఎందుకన్నా కానీ వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళవి కూడా ఇల్లులు అయితే తాళాలు వేసి అయితే ఈ నోటీస్ బోర్డు అయితే అంటిస్తున్నారు. ఇది ఇంకొంచెం స్పీడప్ చేశారు. ఎందుకు అంటే, ఇప్పుడు L2 వాళ్ళకి ఈ నెల అనేది ఉగాది పండుగకి అయితే ఇద్దామని చూస్తున్నారు ఈ డబుల్ బెడ్రూమ్. అందుకని చెప్పేసి ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో రాని వారి ఇల్లు అయితే క్యాన్సిల్ చేసి వీళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ వర్క్స్ అనేది స్పీడప్ అయితే చేశారు. అదే విధంగా మనకి ఈ సర్వే నెంబర్, అదే మొబైల్ నెంబర్ కనుక మీరైతే చూసుకున్నట్టే కనిపిస్తుంది అంటారు. దాని గురించి కూడా మేము నెక్స్ట్ వీడియో అయితే చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే, ఇవన్నీ ఫేక్ వీడియోస్ అయితే పెడుతున్నారు అన్నమాట. ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి మన ఏదైతే లిస్ట్ ఉందో ఈ ఇందిరాబాకి సంబంధించింది, ఆ లిస్ట్ ఫేక్ వీడియోస్ అనేది పెడుతున్నారు. దాని గురించి కూడా మేమైతే నెక్స్ట్ వీడియో చేయబోతున్నాం. ఇదన్నమాట ఫ్రెండ్స్, ఈ డబుల్ బెడ్రూమ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా వస్తుంటాయి. జై హింద్.